హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1745. ఈరోజు డేట్ 23rd June 2026. నిన్న కామెంట్ పెట్టిన ఆయన ఇవాళ ఎన్ని తిట్టుకుంటాడో. నిన్నే కామెంట్ చాలామంది పెట్టారు, కొంచెం ఎర్లీ పోస్ట్ చేయండి అని చెప్పి. ఈరోజు కూడా ఏదో పని పడింది, మళ్ళీ లేట్ అయిపోయింది. సో ఎనీవేస్ సారీ, రేపటి నుంచి కొంచెం టైంకి రావడానికి ప్రయత్నం చేస్తాను, లేట్ అయిపోతుంది రోజు. సో ఫస్ట్ ఒక 2-3 మంచి డీల్స్ ఉన్నాయి. ఒకటి ఒప్పో రెనో 15 సిరీస్ మీద నియర్లీ 11,000 దాకా డిస్కౌంట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ డీల్లో ఉన్నాయి. యాక్చువల్గా రేట్లు పెరుగుతున్నాయి జనరల్గా. వీళ్ళు ఒక 11,000 రూపాయల కూపను ప్లస్ 2,800 దాకా కార్డ్ ఆఫర్ ఇవన్నీ ఇస్తున్నారు. ఎక్సలెంట్ ప్రైజింగ్లోనే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కావాలనుకుంటే ఇవి 3 కూడా రెనో 15, రెనో 15 ప్రో మినీ, రెనో 15 ప్రో 3 కూడా సూపర్ ఫోన్స్. ప్రాసెసర్ ఒకటి మాత్రం ఆ ప్రైజ్లో దీన్ని పెట్టాలా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ కెమెరాలు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి, యూఐ ఎక్సలెంట్గా ఉండాలనుకునే వాళ్ళకి, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కావాలనుకునే వాళ్ళకి సూపర్ కెమెరా ఫోన్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే శాంసంగ్ 9 kg వాషింగ్ మిషన్, వాల్పూల్ 9 kg వాషింగ్ మిషన్, బాష్ 9 kg వాషింగ్ మిషన్, అలాగే శాంసంగ్ 8 kg 10 kg ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ప్రైజింగ్లో ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి డీల్స్. నేను సపరేట్గా డీల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఈరోజు, అందుకని బాగా ఇంపార్టెంట్ డీల్స్ అయితే అందులోనే పోస్ట్ చేశాను, సపరేట్గా ఒక వీడియో చెక్ చేసుకోండి. సో ముందైతే మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మీకు టెలిగ్రామ్ నుంచి. టెలిగ్రామ్ ఈరోజు ఫైనల్గా లైవ్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ మార్నింగ్ నుంచి వస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ ఎయిర్టెల్ యూజర్స్కి చిన్న ఇష్యూస్ ఉండేవి, బట్ ఫైనల్గా సెట్ అయిపోయింది, నాకు కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు నేను ఆల్రెడీ వీడియో కూడా వేసాను, యాప్ని అప్డేట్ చేసుకుంటే మీకు వెంటనే కనెక్ట్ అవుతుంది. అండ్ మన డీల్స్ ఛానల్ కూడా లైవ్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు రెగ్యులర్గా డీల్స్ రెగ్యులర్గా టెలిగ్రామ్లో వస్తూనే ఉంటాయి. అసలే మీకు ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ రాబోతుంది, అమెజాన్ ప్రైమ్ డే సేల్ రాబోతుంది, కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండండి. అండ్ ఈరోజు మీకు ఒక టిప్ కూడా చెప్తాను. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 1 month లింక్ కూడా ఇస్తాను యాక్చువల్గా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది మీకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేల్ కూడా రాబోతుంది కాబట్టి. అసలు నా టేబుల్ ఏంది చింత చెత్తగా ఉంది, అసలు మారనాయదాలు నా టేబుల్ మీద ఏందో మరి ఏందో. అలాగే వెయింగ్ స్కేలు, అరే స్టీల్ సామాన్లు కూడా కాఫీ కప్పులు తీసుకొచ్చి స్టీల్ గిన్నె ప్లేట్ అక్కడే పెట్టారు. సరే డైవర్ట్ అయిపోయి. ఫస్ట్ రెండో న్యూస్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఫైనల్గా టీవీ యాప్ని కూడా రేపు క్లీన్ చేసుకోవాలి టేబుల్ని. ఇన్స్టాగ్రామ్ టీవీ యాప్ని తీసుకొచ్చింది. సో టీవీ యాప్ మీకు ఓన్లీ సామ్సంగ్ ఫోన్స్లోనే సామ్సంగ్ టీవీస్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని వచ్చిందంట. సో మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మీకు కాల్కమ్ నుంచి. కాల్కమ్ ఈరోజు కాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 5 ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేసింది. సో ఇది 4nm ప్రాసెస్ అనమాట, అండ్ TSMC మేకు. అండ్ ఇది మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 25,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో దీన్ని మనం చూడబోతున్నాం. అంటే దీంతో రాబోతున్న ఫస్ట్ సిరీస్ రెడ్మీ నోట్ 17 సిరీస్ రాబోతున్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది మీకు చెప్పాను కదా, 25,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్, 40,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో సూన్ మనం చూడబోతున్నాం, 4nm ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు కూడా ఈరోజు శాంసంగ్ UFS 5.0ని అనౌన్స్ చేసింది. అండ్ ఇది లాస్ట్ జనరేషన్ UFS 4.1తో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే UFS 4.1తో కంపేర్ చేసుకుంటే 2 times ఫాస్టర్ అంట, 40% ఎఫిషియెంట్ అంటే ఇది సూపర్ అప్డేట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వాడుతున్నారో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో, సో ఆ వాటితో కంపేర్ చేసుకుంటే డబల్ స్పీడ్ అనమాట. అండ్ దీని రీడ్ స్పీడ్ 10.8 Gbps, రైట్ స్పీడ్ ఏమో 9.8 Gbps అనమాట. సూపర్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇంకా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు iOS 27కి డెవలపర్ బీటా 2ని నిన్న రాత్రి రిలీజ్ చేశారు, నా ఫోన్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏవైతే కొన్ని స్క్రీన్ షాట్ తీస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్, సిరి పెద్దగా వస్తుంది కదా ఆ ఇష్యూస్, అలాగే కొన్ని సిరికి సంబంధించిన అప్డేట్స్ చాలా వరకు చేశారు. అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఇష్యూస్ ఇలాంటివి అయితే చాలా వరకు సార్ట్ అవుట్ అయినాయి. పర్లేదు, ఇవాళ కొంచెం స్టేబుల్గానే ఉంది. పర్టికులర్గా వాట్సాప్ లాంటివి అయితే నిన్న 3 రోజుల నుంచి బాగా టార్చర్ చూపించింది, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. అండ్ ఇప్పుడైతే పర్లేదు, బాగానే అనిపిస్తుంది నాకైతే. ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా మీలో ఎవరైనా డెవలపర్ బీటా 2 ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మీకు ఒక బాంబు ఉంది, రెనో 16 బాంబు. ఇది రెనో 16 మీకు ప్రైస్ మామూలు బాంబు కాదు ఇది. సో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ 62,000 రూపాయలు పెట్టబోతున్నారట. ఈరోజు లీక్ అయింది యాక్చువల్గా. ఈ ప్రైస్లో కానీ లాంచ్ అయితే మాత్రం అస్సామే ఇది. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు బిగ్ బిలియన్ డేస్ ఆ టైంకి ఇది 40,000కో, ఇప్పుడు ఇచ్చింది కదా 15 వచ్చింది కదా, అరౌండ్ 38,000 ఏమో వస్తుంది, అలా వస్తుంది. ఇది వెయిట్ చేయాలి. సో ఇప్పుడైతే రెనో 16 సిరీస్ టచ్ కూడా చేయకండి. అండ్ మీకు ఇంకా ట్విస్ట్ ఏంటంటే రెనో 16C మీకు 52,000 పెట్టబోతున్నారట. ఇది ఇంకా అస్సాం. సో అందుకని వీటిని దూరంగా ఉండండి. ఇప్పుడు ప్రజెంట్గా రెనో 15 మంచి డీల్స్లోనే వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ M47ని లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్ 29వ తారీఖున. సో మాన్స్టర్ అని చెప్తున్నారు వీళ్ళు, వెయిట్ చేయాలి ఇది ఎంత ప్రైస్ పెడతారు. నెక్స్ట్ మీకు ఒక కొత్త న్యూస్ అండ్ ఒక కొత్త
ఫోన్ రాబోతుంది, కొత్త బ్రాండ్ రాబోతుంది. అండ్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండే, బట్ వాళ్ళు వేరబుల్స్కి సంబంధించిన బ్రాండ్ ఫైర్ బోల్ట్, మీరు వినే ఉంటారు. ఫైర్ బోల్ట్, నింజా అవి ఇవి ఉంటాయి వాచ్లు. సో వీళ్ళకి సంబంధించిన ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో, మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ లాగా రాబోతుంది. సో సూన్ వీళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నథింగ్ 4B అనేది రాబోతుంది. వీళ్ళు జూలై 7వ తారీఖున దీన్ని లాంచ్ కూడా చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్లీ దీని ప్రైజింగ్ అనేది సిఎంఎఫ్ ఫోన్ 2 Pro నుంచి నథింగ్ 4Aకి మధ్యలో ఉంటుంది. అంటే ఇది అప్రాక్సిమేట్గా 20,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ డిజైన్ కూడా కొంచెం కొత్తగా యూనిక్గా ఉండబోతుంది. ఒకవేళ వీళ్ళు మంచి ప్రైజింగ్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ పట్ల బడ్జెట్లో ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంది, మంచి ఫోన్లకు రిక్వైర్మెంట్ ఉంది. సో ఒకవేళ మంచి ప్రైజింగ్ పెడితే మాత్రం చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు డైమండ్స్ 7100 ప్రాసెసర్ అని అంటున్నారు. మరి ఒకవేళ దాంతో లాంచ్ అయితే నియర్లీ 20,000 రూపాయలు పెడితే సూపర్ వర్కౌట్ అవుద్ది. అంతకంటే పైకి వెళ్తే మాత్రం మళ్ళీ మనం ఇది కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి, అప్పుడు చూసుకుందాంలే, బిగ్ బిలియన్ అప్పుడు చూసుకుందాంలే అనాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో హోప్ యూ లైక్ ఇట్. ఈరోజు టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.